నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ బింబిసార 2. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈ బింబిసార 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డెవిల్. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే డెవిల్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు డెవిల్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బింబిసార 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. చూడాలి నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఈ బింబిసార 2 మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ బింబిసార 2 మూవీ బింబిసార మూవీ కన్నా ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. చూడాలి బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బింబిసార 2 మూవీని డైరెక్ట్ చేస్తుంది అనిల్ పాడూరి. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నందమూరి కళ్యాణ్ రామ్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, క్యాథరిన్ తెరిసా, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే బింబిసార 2 మూవీని డైరెక్ట్ చేస్తుంది అనిల్ పాడూరి గారు. అయితే అనిల్ పాడూరి గారు ఈ బింబిసార 2 మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ రొమాంటిక్. అయితే ఈ రొమాంటిక్ మూవీ రిలీజ్ అయ్యి 5 ఇయర్స్ అయిపోయింది. అయితే రొమాంటిక్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే రొమాంటిక్ మూవీతో అనిల్ పాడూరి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే అనిల్ పాడూరి గారు రొమాంటిక్ మూవీ రిలీజ్ తర్వాత 5 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బింబిసార 2 మూవీని డైరెక్ట్ చేస్తున్నారు అనిల్ పాడూరి గారు. చూడాలి అనిల్ పాడూరి గారికి ఈ బింబిసార 2 మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే అనిల్ పాడూరి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ బింబిసార 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు అనిల్ పాడూరి గారు. చూడాలి అనిల్ పాడూరి గారికి ఈ బింబిసార 2 మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ బింబిసార 2 మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నందమూరి కళ్యాణ్ రామ్ గారు. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈ బింబిసార 2 మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ దేవరా. అయితే ఈ దేవరా మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే దేవరా మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ కూడా అయింది. అయితే దేవరా మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు దేవరా మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బింబిసార 2 మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈ బింబిసార 2 మూవీకి ముందు లాస్ట్ బింబిసార మూవీని కూడా ప్రొడ్యూస్ చేశారు. అయితే బింబిసార మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే బింబిసార మూవీ రిలీజ్ అయ్యాక 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బింబిసార 2 మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. చూడాలి నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఈ బింబిసార 2 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ బింబిసార 2 మూవీ బింబిసార మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. చూడాలి బింబిసార 2 మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బింబిసార 2 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. అయితే ఎంఎం కీరవాణి గారు ఈ బింబిసార 2 మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ బేబీ. అయితే ఈ బేబీ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే బేబీ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే బేబీ మూవీలో పాటలు కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. అయితే బేబీ మూవీతో ఎంఎం కీరవాణి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ఎంఎం కీరవాణి గారు బేబీ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బింబిసార 2 మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు ఎంఎం కీరవాణి గారు. అయితే ఎంఎం కీరవాణి గారు ఈ బింబిసార 2 మూవీకి ముందు బింబిసార మూవీకి కూడా మ్యూజిక్ అందించారు. అయితే బింబిసార మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అయితే బింబిసార మూవీతో ఎంఎం కీరవాణి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ఎంఎం కీరవాణి గారు
బింబిసార మూవీ రిలీజ్ అయ్యాక 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బింబిసార 2 మూవీకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు ఎంఎం కీరవాణి గారు. చూడాలి ఎంఎం కీరవాణి గారికి ఈ బింబిసార 2 మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బింబిసార 2 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సంయుక్త మీనన్ గారు. అయితే సంయుక్త మీనన్ గారు ఈ బింబిసార 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డెవిల్. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే సంయుక్త మీనన్ గారు డెవిల్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బింబిసార 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు సంయుక్త మీనన్ గారు. అయితే సంయుక్త మీనన్ గారు ఈ బింబిసార 2 మూవీకి ముందు బింబిసార మూవీలో కూడా యాక్ట్ చేశారు. అయితే బింబిసార మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అయితే బింబిసార మూవీతో సంయుక్త మీనన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సంయుక్త మీనన్ గారు బింబిసార మూవీ రిలీజ్ అయ్యాక 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బింబిసార 2 మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు సంయుక్త మీనన్ గారు. చూడాలి సంయుక్త మీనన్ గారికి ఈ బింబిసార 2 మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సంయుక్త మీనన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ బింబిసార 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు సంయుక్త మీనన్ గారు. చూడాలి బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక సంయుక్త మీనన్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ బింబిసార 2 మూవీలో క్యాథరిన్ తెరిసా గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే క్యాథరిన్ తెరిసా గారు ఈ బింబిసార 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ వాల్తేరు వీరయ్య. అయితే వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే వాల్తేరు వీరయ్య మూవీతో క్యాథరిన్ తెరిసా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే క్యాథరిన్ తెరిసా గారు వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బింబిసార 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు క్యాథరిన్ తెరిసా గారు. అయితే క్యాథరిన్ తెరిసా గారు ఈ బింబిసార 2 మూవీకి ముందు బింబిసార మూవీలో కూడా యాక్ట్ చేశారు. అయితే బింబిసార మూవీతో కూడా క్యాథరిన్ తెరిసా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే క్యాథరిన్ తెరిసా గారు బింబిసార మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బింబిసార 2 మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు క్యాథరిన్ తెరిసా గారు. చూడాలి క్యాథరిన్ తెరిసా గారికి ఈ బింబిసార 2 మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే క్యాథరిన్ తెరిసా గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ బింబిసార 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు క్యాథరిన్ తెరిసా గారు. చూడాలి క్యాథరిన్ తెరిసా గారికి బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక తనకి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బింబిసార 2 మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఇది బింబిసార మూవీకి ప్రీక్వెల్. అంటే బింబిసార మూవీకి ముందు అసలు ఆ రాజ్యంలో ఏం జరిగింది అనేది ఈ బింబిసార 2 మూవీ స్టోరీ. అయితే ఈ బింబిసార 2 మూవీ బింబిసార మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక బింబిసార మూవీ కన్నా ఇంకా మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ బింబిసార 2 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ బింబిసార 2 మూవీ బింబిసార మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ బింబిసార 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ చేసి బింబిసార 2 మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక బింబిసార మూవీ కన్నా ఇంకా మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే బింబిసార 2 మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి, క్యాథరిన్ తెరిసా గారికి, ఇంకా సంయుక్త మీనన్ గారికి ఈ బింబిసార 2 మూవీతో ఒక పెద్ద హిట్ వీళ్ళ అందరికీ వస్తుందా లేదా అనేది మనం ఈ బింబిసార 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.